రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా అతలాకుతలమవుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మహబూబ్ నగర్లో బీకే రెడ్డి కాలనీ, శివశక్తి నగర్, మర్లు, రామయ్య బౌలి కాలనీతో పాటుగా పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీకే రెడ్డి కాలనీ వద్ద ఉన్నాం. మన బీకే రెడ్డి కాలనీ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఉంది. విజువల్స్లో చూస్తున్నాం, వరద అంతా కూడా దిగున ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు తరలి వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీకే రెడ్డి కాలనీ, మర్లు, శివశక్తి నగర్, గణేష్ నగర్ ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయి కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి నిత్యావసర సరుకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా తలదాచుకునే పరిస్థితి లేని నేపథ్యంలో వారందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాతో పాటు వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, గద్వాల ఈ 5 జిల్లాలకు కూడా వరదతో పాటు వర్షాలను కూడా ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను కూడా జలమలమైన పరిస్థితి ఉంది. ప్రధానంగా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి జురాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా 2 టీఎంసీల సామర్థ్యం ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగానే దిగువన ఉన్నటువంటి సాగునీటి కోసం ఉన్నటువంటి కాలువలకు మరియు ఏదైతే చెరువులకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మదనాపురం వద్ద ఉన్నటువంటి సరళసాగర్ ప్రాజెక్టుకు ఉన్నటువంటి సైఫన్లు కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఊక చెట్టు వాగు కూడా పూర్తిగా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు ఆత్మకూరు మరియు కొత్తమోట వద్ద ఉన్నటువంటి రాకపోకలు పూర్తిగా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తాడూరు వద్ద ఉన్నటువంటి వాగులు, వంకలన్నీ కూడా పొంగిపోతున్న నేపథ్యంలో ఇటు కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు వెళ్లేందుకు ఉన్నటువంటి రహదారి మొత్తం కూడా నీటిమయం కావడంతో అక్కడ ఉన్నటువంటి రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇదే విధంగా దాదాపు 3 రోజుల పాటు మరోసారి వరద ఉధృతి కొనసాగుతుందని చెప్పి కూడా ఒకవైపు అధికారులు తెలియజేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లందరూ కూడా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడైతే నాలాలను కబ్జా చేయడం వల్ల కూడా వరద ఎక్కువగా కొనసాగుతుందని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ నాలాలు కబ్జా అయిన ప్రాంతాలను కూడా ఇప్పటికే మున్సిపల్ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే కబ్జా చేసినా వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతో పాటు ఇటు నాగర్ కర్నూలు మరియు వనపర్తి జిల్లాలో కూడా ఎక్కువగా వాగులు, వంకలు పొంగి పొరుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా అధికారులు ఎక్కడికక్కడ 5 జిల్లా కలెక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో మరో 3 రోజుల పాటు వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వాటన్నింటిని కూడా ఏ విధంగా మనం అడ్డుకోవాలి, ఎటువైపు మనం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వీళ్ళంతా కూడా దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 9.5 టీఎంసీల 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి వర్షం ఎక్కువగా నమోదైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఒకవైపు తెలియజేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, మమ్మల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని చెప్పి కూడా వాళ్ళంతా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 మహబూబ్నగర్ నుండి.